ఈరోజు పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విద్యా సంస్థలు బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ 8,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పేసి, అలాగే ఇప్పట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ను ఎత్తివేసే కుట్రను ఆపాలని చెప్పేసి, ఏదైతే దోపిడీకి వ్యవహరిస్తున్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలను గుర్తించి మూసివేయాలని చెప్పేసి ఈ యొక్క డిమాండ్లతో బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా డిగ్రీ కళాశాల యజమానులు అప్పుల పాలై ఇవాళ డిగ్రీ కాలేజీలను మూసివేసే పరిస్థితులు ఉన్నారు. అలాగే విద్యార్థుల పరిస్థితికి వస్తే ఇవాళ అకాడమిక్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతలేదు. ఇకనైనా యజమానుల దృష్టి సారించి, విద్యార్థుల భవిష్యత్తు దృష్టి సారించి, ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల దృష్టి సారించి ఈ యొక్క రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని చెప్పేసి, ఏదైతే దోపిడీకి వ్యవహరిస్తున్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలను మూసివేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఈ నెల 4న సెక్రటరేట్ ముట్టడి చేస్తూ ఉన్నాం. ఒకవేళ రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే మేము సెక్రటరేట్ ముట్టడికి కూడా వెనకాడబోమని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.